ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఇవన్నీ కూడానండి, ఈ స్టూడెంట్స్ అందరూ కూడానండి చదువులు ఏవైతే ఉంటాయో ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ ఉన్న చదువులు, అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న జాబ్స్ కావాల్సినటువంటి స్కిల్ సెట్ వీళ్ళ చదువుతున్న చదువులు ఎక్కడ మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ఈ కోర్సెస్ ఏవైతే మనం బయట మార్కెట్లో వింటామో, ఈ కోర్సులు ఏదో బిఏలో బీకాంలో ఇవి ఉంటాయి కదండి, ఏదో రకరకాల కోర్సులు ఉంటాయి. ఈవెన్ ఇంజనీరింగ్ కానీ, చిన్న చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయి మొత్తం ఈ ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి మనం చదివే కోర్సెస్లో మనం నేర్చుకునే స్కిల్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఫండమెంటల్ రాంగ్ ఇది. మ్యాచ్ అవ్వాలి కదండి. ఇప్పుడు కంపెనీ వాడికి ఏం కావాలో అది నేర్చుకుంటేనే కదా నాకు ఇది అవుతుంది. సో ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్తో సిలబస్ని డిజైన్ చేసి స్ట్రిక్ట్గా ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ కానీ మనం ప్రాపర్గా లింక్ చేయగలిగి చదువుతున్నప్పుడే జాబులకి పంపించి, చదువుతున్నప్పుడే మధ్య మధ్యలో సమ్మర్లో కానీ ఎక్కడికైనా పంపించి స్కిల్ని కానీ మనం డెవలప్ చేసుకున్నట్లయితే అప్పుడు ఫ్రెష్ స్టూడెంట్కి జాబులు వస్తాయి. ఇప్పుడు ఎవరికి ఫ్రెషర్స్కి జాబులు అసలు ఎవరికి రావట్లా. రీజన్ ఏంటంటే, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే, మనం కూడా ఫుడ్ వండుకోవడానికి కూడా బద్ధకం వేసి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తాం రెడీమేడ్ కుక్ లాగా. ప్రతిదీ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటున్నాం మనమే. అసలు వెయిట్ చేసి ఓపికే మనకి లేదు ప్రతి విషయంలోనూ. వీళ్ళు కూడా వెంటనే చేసుకుంటున్నారు, వెంటనే విడాకులు కూడా తీసుకుంటారు. అలాంటి మేజర్ ఇష్యూస్ కూడా వెయిట్ చేసి ఓపిక లేదు మనకి. కంపెనీస్ కూడా అంతే. ఈయన తీసుకుని వీడికి ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు 1 year ఈయన్ని భరించి అసలు వీడికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంతే కదండి. ఇప్పుడు నాకు ఒక కెమెరామెన్ కావాలి. ఎవరినో రోడ్డు మీద ఉన్న తెచ్చాడు కెమెరామెన్ కింద ట్రైనింగ్ ఇప్పించి నేను జాబ్ ఇవ్వడం కంటే ఆల్రెడీ కెమెరా పని వచ్చి దొరుకుతాడు కదా నాకు 10,000 20,000 అని తీసుకుంటే అయిపోలేదా? ట్రైనింగ్ ఇద్దాం, ట్రైనింగ్ ఇచ్చి తీసుకుందాం అన్న కాన్సెప్ట్లోంచి నెమ్మదిగా అసలు కంపెనీస్ బయటకు వచ్చేస్తున్నాయి. దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధపడట్లా. ఒకప్పుడు నడిచినాయి, ఒకప్పుడు లేరు కాబట్టి.